అభం శుభం తెలియని చిన్నారని అత్యాచారం చేసి దారుణంగా చంపిన రహమతుల్లా ఇంటిని కూల్చివేసిన మోరగుడి గ్రామస్తులు. ఇలాంటి వ్యక్తి తమ గ్రామంలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్న గ్రామస్తులు. ఈ నెల 31వ తేదీన ప్రారంభం కానున్న ఇడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేనున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు. కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆదివారం పులివెందులలోని టీడీపీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశంలో జిల్లా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు. కడప జిల్లా పులివెందులలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అనంతరం తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కడప జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రజాధనాన్ని, బంధాలను, బంధుత్వాలను అవహేళన చేశారు. వారందరూ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎప్పుడూ కూడా మహానాడు కడప జిల్లాలో నిర్వహించలేదు. రైతులకు డ్రిప్ ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తమ డబ్బుతో మద్యం కొనుక్కోవాలంటే వారికి నచ్చింది కాకుండా ఉన్న మద్యాన్ని కొనుక్కునేలా చేశారు అని అన్నారు. మళ్లీ వచ్చే మహానాడు కల్లా పులివెందులలో వైసీపీ నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్తారని జోషన్ చెప్పారు. మొట్టమొదటిసారి మహానాడు జరపడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజల్లో ఎంతో ఉత్సాహం కనపడుతుంది. మా ప్రాంతంలో మహానాడు పెట్టారు, మేమందరం కూడా తప్పనిసరిగా వెళ్తామని చెప్పేసి ఒక సామాన్య ప్రజలు కూడా, కార్యకర్తలు కానిటువంటి వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడాన్ని హర్షిస్తూ మరి ఈ మహానాడికి మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేయడం ఎంతో అభినందనీయం. 20,000 మంది ఒక్క పులివెందుల నుండే మరి కడప జరిగే మహానాడుకు వస్తున్నారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది వస్తారో ఊహించుకోవచ్చు. లక్షల మందితోటి జరిగే 29వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతం కాబోతా ఉంది. ఫ్రాక్షన్ లేనప్పుడు అభివృద్ధి వస్తుంది. గత పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఫ్రాక్షన్ కావాలనుకున్నారు, అభివృద్ధి వద్దనుకున్నారు. కానీ చంద్రబాబు గారు ఫ్రాక్షన్ వద్దు, గ్రామాలందరూ కలిసిమెలిసి ఉండాలా, గ్రామాలు అభివృద్ధి చెందాలా, రైతులందరూ బాగా పంటలు పండించుకొని ఆర్థిక ప్రగతి సాధించాలనేది చంద్రబాబు గారి యొక్క లక్ష్యం. ఖచ్చితంగా భవిష్యత్తులో రాయలసీమ మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగడం లేదు. ఈసారి మొట్టమొదటిసారిగా అవకాశం అక్కడ కడప జిల్లా ప్రజలకు కానీ పులివెందుల వాసులకు కానీ ఇప్పుడు మనకు దక్కింది. మొట్టమొదటిగా పొలిట్ బ్యూరో సమావేశంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తే తర్వాత మా జిల్లా వాళ్ళందరినీ కూడా అడిగితే ఓకే, ఎస్, దాన్ని సమర్థవంతంగా విజయవంతంగా మేము పూర్తి చేస్తాము అని మేమందరం కూడా మాట్లాడుకొని అందరం కూడా పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పడం, ఆయన ఆ రోజు ఆ సమావేశంలో ఉన్నాడు కాబట్టి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఈ రకంగా మా కడప జిల్లాకు ఈరోజు ఈ మహానాడు అనే ఒక పండగ జరుపుకునే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక అన్న చెప్పినట్లు గత 5 సంవత్సరాల్లో మనకు చిత్రావతి డ్యాము ఫుల్ కెపాసిటీలో నింపినాం 7-8 టీఎంసీలు. పైడిపాలెం కూడా దాదాపు 4.5 నుంచి 5 టీఎంసీలు నింపినా కూడా ఒక్క ఎకరాకు అదనంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏమన్నా నీళ్ళు ఇచ్చినారేమో రైతులకు, దానికి సమాధానం చెప్పమంటే చెప్పరు. లాస్ట్ 5 ఇయర్స్ మీరందరూ గమనించండి, డ్రిప్ మెటీరియల్ అనేది రాలేదని భంగపోయి మనమంతా హార్టికల్చర్ బెల్ట్లో ఉన్నాము. అరటి కానీ, చీనీ కానీ, ఇంకా మిగతా మిరప అన్నిటికీ కూడా డ్రిప్ అవసరము. అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 10 acres వరకు 10-90 అంటే మనం 10% కట్టితే 90% సబ్సిడీలో వచ్చేది ఉన్నది. అది గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా లేకుండా చేసినాడు. ఏమనంటే పాత బకాయిలు ఉన్నాయి, అది ఇది. పాత బకాయిలు ఉంటే అది జనరల్గా రొటీన్ ప్రాసెస్. ఆ డ్రిప్ సంస్థలకు 100 కోట్లు 50 కోట్లు ఇస్తే కూడా మళ్ళీ ఇస్తామని వాళ్ళు చెప్పినా కూడా ఇవ్వకుండా లాస్ట్ 5 సంవత్సరాలు డ్రిప్ మెటీరియల్ లేకుండా కూడా రైతులను సర్వనాశనం చేశారు. తర్వాత ఇన్సూరెన్స్ విధానం కూడా అది ఎవరు నేనే కడతానని చెప్పి అతనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి ఆ కమిషన్లు కూడా అతనే తీసుకొని ఇప్పుడు కనీసం ఇన్సూరెన్స్ మనం అమౌంట్ కట్టుకుంటే ఆ ఇన్సూరెన్స్ రాకపోతే మనం కోర్టుకు పోయి కూడా తెచ్చుకునే సందర్భాలు ఒక అథారిటీ అని ఉంటుంది. నువ్వు కట్టింది తెలుదు, కట్టంది తెలుదు, అది ఎవరికి పడుతుందో తెలుదు. ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి నచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా అతను ఈ క్రాపింగ్ కూడా వాళ్ళకు బుద్ధి పుట్టినట్లు చేసి ఆ రకంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఈ మధ్య అన్నగారు మన స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు వచ్చి మద్యం కేసు
చిన్న లాస్ట్కు వాళ్ళకు చాలా అనుచరుడైనటువంటి వాళ్ళ ఇంటి పక్కనే వచ్చేసి ఉన్నటువంటి డేరంగుల కృష్ణయ్య, అంటే మంగళకృష్ణ అంటారు, అతను కూడా నిన్న ఫేస్బుక్లో ఏ వ్యాపారాలు లేక మా జగన్ సార్ను మద్యం సారాయి అమ్ముకునేదానికి కూడా దించి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశారని అవినాష్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఫేస్బుక్లో పెట్టారు. అదంతా TV9 మొత్తం ఛానల్స్లో కూడా వచ్చింది. అంటే వాళ్ళంతకు వాళ్ళే ఈ వ్యాపారం మేము చేసినాము, ఈ డబ్బులు దాంట్లో తిన్నాము, దాని జోలికి మీరు పోకుండా ఉండాల్సిందని వాళ్ళ అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యులైనట్టు వాళ్ళే చెప్పే పరిస్థితి. ఈ రకంగా ప్రపంచంలో ఎక్కడా కానీ 5 సంవత్సరాలు మన డబ్బులు పెట్టి మనము తాగేది కూడా మనకు నచ్చిన బ్రాండ్ కాకుండా జగన్మోహన్ రెడ్డికి నచ్చిన బ్రాండ్ తాగించిన ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ప్రజలతో అతనికి నచ్చిన బ్రాండ్లనే తాగించిన ముఖ్యమంత్రి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కానీ లేడు. కాబట్టి ఇన్ని పాపాలు చేసినారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు అనే అతను ఏదో రూపంలో వాళ్ళకు శిక్ష వేస్తాడు. ఇప్పుడు అవన్నీ కూడా కొలిక్కొచ్చి మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే సమస్య లేదు, వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి తప్పించుకునే సమస్య లేదు. తొందరగా మళ్ళీ వచ్చే మహానాడు కల్లా వీళ్ళు 100% కూర్చొని లెక్క పెడతా ఇక్కడ ఉంటారు. వైఎస్ఆర్సీపీ అనే పార్టీనే ఇక్కడ లేకుండా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరికీ మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో కడప జిల్లా కార్యకర్తల నాయకుల మీద నమ్మకం ఉంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నవ్వుతో భవిష్యత్తుగా ఎన్నడూ రాష్ట్రంలో అంతకుముందు ఎప్పుడు కూడా జరగని విధంగా మనమందరం కలిసికట్టుగా అంతా పాల్గొని ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా పులివెందుల మొత్తం నియోజకవర్గం మన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మామూలు కామన్ పీపుల్ కూడా రిక్వెస్ట్ చేస్తాం. కడప జిల్లా నందు టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడు ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న జిల్లా టీడీపీ నాయకులు. సభా ప్రాంగణ, బహిరంగ సభ మైదానం తదితర డ్రోన్ వీడియో దృశ్యాలను మీరు చూడొచ్చు. ఈ నెల 31వ తేదీన ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్, ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి, టీడీపీ జమ్మనుడి ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి, పలువురు నాయకులు ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు వై అమర్నాథ్ రెడ్డి ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.
సువిశాలమైన 10 ఎకరాల స్కూల్ క్యాంపస్ అత్యధిక సౌకర్యాలతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన అందించడమే లక్ష్యంగా నెలకొల్పబడిందని, కావున ఈ నెల 31వ తేదీన ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ స్కూల్ని విద్యార్థులు తల్లిదండ్రులు సందర్శించి తమ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా ఆయన కోరారు. పాత్రికేయ మిత్రులకు నా నమస్కారములు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి కారణం, ఈ నెల 31వ తారీఖు శనివారం ఎడిఫై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రొద్దుటూరులో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 31వ తారీఖు ఇనాగ్రేషన్కి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, వరదారెడ్డి గారు, ఏకే అగర్వాల్ గారు, ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారు, పుత్తా నరసింహారెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారు, పుత్తా చైతన్య రెడ్డి గారు, అలాగే ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారు, కొండారెడ్డి అన్న గారు, రాఘవరెడ్డి అన్న గారు, బచ్చల పుల్లయ్య గారు, సురేష్ నాయుడు గారు, అతిరథ మహారాజులందరూ కూడా విచ్చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ పొద్దుటూరులో స్థాపించడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దూర ప్రాంతాలకు చదివించుకుంటా వాళ్ళ పిల్లలను వాళ్ళ దగ్గర లేకుండా దూరంగా ఉంచుకొని పిల్లలకు పేరెంట్స్కి రిలేషన్ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మీరు గమనించండి, అప్ టు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకే పిల్లలు మన దగ్గర ఉంటారు. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు అంటే బీటెక్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ లేకపోతే సిఏ కానీ ఇంకా డిఫరెంట్ సివిల్ సర్వీస్ కానీ పోయినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఈ వెళ్ళడం వల్ల మనకు వాళ్ళకి రిలేషన్ తగ్గిపోతుంది. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకన్నా మన దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ నేను గమనించి 25 ఏళ్ళ మా జీవన్జ్యోతి స్కూల్ అనుభవంతో ఇవన్నీ గమనించుకున్న తర్వాత ఎందుకు మనం ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రొద్దుటూరులో స్టార్ట్ చేయకూడదు, అన్ని స్టాండర్డ్స్తో. ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇక్కడ స్టార్ట్ చేసే ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్లో ఏఐ ట్రీ అనే ఒకటి లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నాల్సిన మన రాయలసీమలోనే లేదు. 10 acres క్యాంపస్, ఇంత పెద్ద స్కూల్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ రాయలసీమలోనే నాకు తెలిసి ఉండకపోవచ్చు, మనమే ఫస్ట్ అనుకుంటాను. ఇక్కడ ఏఐ ట్రీ ద్వారా మనము విద్యను అందిస్తున్నాము. ఒక 75 యాప్స్ రన్ చేయొచ్చు. కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, రోబోటిక్ ల్యాబ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఈవీఎస్ ల్యాబ్ ఉంటుంది, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, డ్యాన్స్ రూము, మ్యూజికల్ రూము, వండర్ రూము, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూము, ఈ విధంగా ప్లే రూము, ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్తో ఇంటర్నల్గా వాళ్ళకి చదువు చెప్తాం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ విషయానికి వస్తే స్విమ్మింగ్, స్కేటింగ్, బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్ గ్రౌండ్, క్రికెట్ నెట్స్, టెన్నిస్ కోర్ట్, షటిల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్, ప్లే ఐటమ్స్తో కూడిగానే ఉంటుంది. అలా ఇంటర్నల్ గేమ్స్కి వస్తే టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్, బిలియర్డ్స్, ఈ విధంగా లూడో, ఇటువంటి ప్రోగ్రామ్స్తో రన్ అవుతుంది. కానీ ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ప్రొద్దుటూరు తీసుకురావడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. మీరు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాం. ముఖ్యంగా ఇంకొకటి, అందరికీ డౌట్, టీచర్స్ ఎవరు? మీరు గమనిస్తే టీచర్స్ అందరూ 99.99%, ఆ 0.1% ఎందుకు చెప్తున్నానంటే తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన టీచర్ మాత్రమే లోకల్గా తీసుకుంటాం. రిమైనింగ్ టీచర్స్ అంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. యాక్చువల్గా ఇక్కడ విజిబిలిటీ చేయొచ్చు, కానీ అంత టైం మీకు డిస్ప్లే చేసేది ఉండదు. కాబట్టి కలకత్తా, బెంగళూరు, చెన్నై, ఒరిస్సా, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 100% దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసి మీ పిల్లలకు మంచి భవిష్యత్తును, ఏ ఎడ్యుకేషన్ అయితే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళిచ్చి లక్షలు ఖర్చు పెట్టి చదువుతున్నారో అది తక్కువ డబ్బుతో మనం ఇక్కడ చదివిస్తున్నాం. ఇక్కడ సెమీ రెసిడెన్షియల్ ఉంటుంది, రెసిడెన్షియల్ ఉంటుంది. సెమీ రెసిడెన్షియల్లో వచ్చేసి మీకు వస్తానే మీ పిల్లలకు వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్తారు, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు. ఏసీ క్యాంపస్, ఏసీ వెహికల్స్, టోటల్ ఏసీ ఉంటుందన్నమాట. అలాగే రెసిడెన్షియల్ విషయానికి వస్తే ఎవరైతే ఈ నాన్ లోకల్ స్టాఫ్ ఉన్నారో అందరూ కూడా రెసిడెన్షియల్లో ఉంటారు. ఈవినింగ్ స్టడీ, నైట్ స్టడీ, మార్నింగ్ స్టడీ కూడా మనం చేస్తాం. పీఈటీలు కూడా మనం ఇంగ్లీష్లో లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న టీచర్స్ని మనం తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. ఇంకా ముఖ్యంగా వస్తే ఈ మధ్య కాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ఇచ్చాము, కొంతమంది భ్రమపోతారు, ఇది నిజంగా ఎడిఫై స్కూలా, ఎడిఫై ఫ్రాంచైజా? అందుకే చెప్తున్నాను, ఇక్కడ ఈ పాంప్లెట్లో కూడా అగర్వాల్ గారు ఎవరైతే ఎడిఫై స్కూల్ ఓనర్ ఉన్నారో వాళ్ళు మనకు ఫ్రాంచైజ్ ఇచ్చారు, వాళ్ళు కూడా ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ వస్తున్నారు. అంటే మీరు గమనించిన యాడ్లో తిరుపతి నుంచి ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్లో తిరుపతి ఎడిఫైకి ఎటువంటి ఫ్రాంచైజ్ లేవు అన్నారు తప్ప ఎడిఫైకి ఫ్రాంచైజ్ లేవు అని చెప్పలేదు. అంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది మన మాదిరి ఫ్రాంచైజే. అంటే తిరుపతిలో ఉంది, కడపలో ఉంది, మదనపల్లిలో ఉంది, కర్నూలులో ఉంది, అనంతపురంలో ఉంది.
టోటల్ ఇండియా వైడ్ ఒక 150 నుంచి 170 ఉన్నాయి వీళ్ళకి ఫ్రాంచైజ్. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకొని మంచి ఎడ్యుకేషన్ 100% ఉపయోగించుకుంటారని, అలాగే ఈ 31st ఏదైతే ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్కు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా నా చేతులు నమస్కరించి నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నారిని అత్యాచారం చేసి దారుణంగా చంపిన జమ్మలమడుగు మండలం మోరుగుడి గ్రామానికి చెందిన రహమతుల్లా ఇంటిని శనివారం గ్రామస్తులు కూల్చివేసేశారు. ఇలాంటి వ్యక్తి తమ గ్రామంలో ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడి తల్లి 4 ఏళ్ల కిందట కువైట్ వెళ్లారని, తండ్రి బేల్దారి పని చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కిందటి ఆ ఇంటిని విక్రయించిన ఖాళీ చేయలేదని, ఇప్పుడు కొన్నవారి అనుమతితోనే కూల్చివేశామని చెబుతున్నారు. బద్వేల్లో పక్షపాత ధోరణి అవలంబిస్తున్న మున్సిపల్ అధికారులు. ఉన్నోడిపై ఒక విధంగా, లేనోడిపై మరో విధంగా మున్సిపల్ అధికారుల ప్రవర్తన. బార్లు, వైన్ షాపుల ముందు అక్రమ నిర్మాణాలను తొలగించని మున్సిపల్ అధికారులు. డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు అన్ని తొలగించాలంటున్న వ్యాపారులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 21వ తేదీన జరగబోవు 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా నేటి నుండి జూన్ 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ పార్కు రోడ్డు నందు యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున. యోగా శిక్షణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొన్న పురుషులు, మహిళలు, చిన్నారులు. ప్రాక్టీస్ మీద వస్తుంది, కొట్టాలి. 20 రోజులు డమాదమనం కొట్టండి స్పీడ్గా. రిలాక్స్. ఇది 3 రౌండ్స్ చేయాలి ఖచ్చితంగా. ఇంకొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నిదానంగా వదలండి. స్టార్ట్. కపాలభాతి కొట్టండి. రిలాక్స్. అందరూ సుఖాసనంలో కూర్చోండి. స్వీకరించండి, వ్యతిరేకించండి. అలాగే మీ శరీరాన్ని గమనించండి. ఒక దీర్ఘమైన ప్రకృతి భగవంతుడు. మన కాన్సెప్ట్ ఫ్యామిలీ యోగా లాగా ఇచ్చినది. ఫ్యామిలీ యోగా అంటే మన పేరెంట్స్ ఇట్లా 3-4 జనరేషన్స్ కలిసి చేయాలనేది మన కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ని చక్కగా అర్థం చేసుకొని పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా. సో మనం కూడా ఆ విధంగా మోటివేట్ అయ్యి అందరూ ఇక్కడికి రావాలని తెలియజేస్తున్నాను. సో మెప్మా మా సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి మరొకసారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందరికీ ఇంకా మనం సంఖ్య పెంచుకొని ఇంకా మంచిగా థ్యాంక్ చెప్పండి. అన్ని అవయవాలు కరెక్ట్గా ఇచ్చాడు, ఎలాంటి శరీర అవయవ లోపం లేదు. ఓ మై గాడ్, బాగా అన్ని భాగాలు కరెక్ట్గా ఇచ్చాడు. కాబట్టి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ లోపల ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నిదానంగా వదలండి. ఇప్పుడు మీ భావాలను గమనించండి. తీసుకోండి. మీరే శాంతి, మీరే ఆనందం. మీరే శాంతి, మీరే ఆనందం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నిదానంగా వదిలేయండి. కళ్ళు మూసే ఉంచండి, కళ్ళు తెరవద్దు. అంతర్ముఖి సదాసుఖి. కళ్ళు తెరిస్తే లాస్ అయిపోతాం. మనం యోగా చేశాం కదా, మనం అంతర్ముఖం అవ్వాలి. ఇంతవరకు బయట చేశాం, బయట చూసాం, ఇప్పుడు లోపల చూడండి. ఆనందము ఎక్కడో లేదు, మన లోపల ఉంది. మనం బయట ఎత్తుకుతున్నాం పోలీస్ లాగా. నిదానం కళ్ళు తెరవండి. ఇప్పుడు శీతలి ప్రాణాయామ అంటే మన బాడీ ఎక్కువ డీహైడ్రేట్ అయిపోయి వేడైపోయి జ్వరం లాగా తర్వాత నీళ్లు దప్పికవుతుంటాయి అనుకో. కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్ కానీ దీన్ని దయచేసి పొద్దున 6కే రావాలంటే 5కి లేవాలి అనేది పక్కన పెట్టేసి 5కి లేవడం వల్ల వచ్చే ప్రయోజనాలను మనం గుర్తుపెట్టుకొని అందరూ లేచి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలి. మా మెంబర్స్ ఇప్పుడు చాలామంది వచ్చారు, ఇంకా రావాలి. కనీసం ఒక 500-600 మందితో మనం ఈ రాబోయే 25 రోజులు
ఇక్కడ కండక్ట్ చేయాలి, ప్రజల్ని కూడా మోటివేట్ చేయాలి. ఖచ్చితంగా మనం వచ్చేటట్టు ఇందాక గురువు గారు చెప్పినట్టుగా యోగా మ్యాట్ ఒకటి, తర్వాత ఒక వాటర్ బాటిల్ అన్నీ తీసుకొని వస్తే చక్కగా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఏదైనా చేయడానికి ఇబ్బంది అవుతాయి. నాకు కూడా కొన్ని చోట్ల ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు దాని బాడీ సహకరించేంత వరకే మనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ తర్వాత స్లోగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కాబట్టి ఎవరు మిస్ కాకుండా అందరూ రావాలి. ఇక్కడ చూస్తున్న ప్రజలు కూడా చాలామంది ఇక్కడ ప్రజలు చూడాలనే బహిరంగంగా మన ఈ రోడ్డుని యోగా రోడ్ అని చెప్పి ఈ 25 రోజులు మార్నింగ్ 6 నుంచి 8 వరకు ఈ రోడ్డు బ్లాక్ చేసి మరీ యోగా కార్యక్రమాలు చేస్తాం. సో కాబట్టి ఇక్కడ పార్కుకు వస్తున్న ప్రజలు కానీ ఇక్కడ వయోభేదం కూడా ఏం లేదు. 6 సంవత్సరాల నుంచి 70, 75 ఏళ్ళు, 80 ఏళ్ళ వరకు కూడా మనం యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే దీంట్లో లింగభేదం లేదు. అలాగే దీంట్లో మాకు రోగం ఉంది, లేదా మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేదా మాకు హార్ట్ని కంటేశారు అనే దాంతో కూడా సంబంధం లేకుండా అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. తద్వారా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కాబట్టి మరొకసారి రోజు రోజుకి మనం పెరుగుతూ ఉండాలి సంఖ్య. ఈ 25 రోజులు మనం చేసే యాక్టివిటీ వల్ల ప్రజల్లో ఒక ఆలోచన రావాలి, వాళ్ళు కూడా యోగా చేయాలి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనే స్థాయికి మనం తీసుకెళ్ళాలి. సో థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు నందు రాజేశ్వరి కాలనీ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన దర్బార్ స్ట్రీట్ కేఫ్ను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనరెడ్డి శివచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ ముక్తియార్. జొన్న మెయింటైన్ చేసేవాళ్ళు వస్తే పది అయితే బరువు పట్టాలి. బరువు పట్టిన చోట్ల ఎంత ఉంది మామూలుగా 18, 15 ఓవర్ అయితే ఎంత ఉంది 10 రూపాయలు. ఇవన్నీ సప్లై
అన్ని బస్సులు ఎక్కడ ఉండవు, వేరే వాళ్ళు తెప్పించుకోవాల్సిన కడప పైన ఎన్ని బస్సులు ఏదైనా చేయొచ్చు కానీ పుస్తకం ఇది చదవదు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ప్రస్తుతం వచ్చిన అందరికీ శివచంద్రారెడ్డి సార్కి, పెద్ద ఆయనకి, ముత్యారన్నకి నా ప్రత్యేక ధన్యవాదములు. మనము ఇది దర్బార్ ఫ్రాంచైజ్ ఓపెన్ చేసాము ప్రొద్దుటూరులో. దర్బార్ ఫ్రాంచైజ్ అనేది తమిళనాడులో చాలా ఫేమస్. మనం తమిళనాడుకి వెళ్ళి అక్కడ అన్ని విచారించి ద బెస్ట్ దర్బార్ టీ మనం ఫైనల్ చేసాము. చేసిన తర్వాతే ప్రొద్దుటూరుకి ఇంప్లిమెంట్ చేసాము. టీ కూడా 12 రూపాయలు మాత్రమే. అందరూ ఒకసారి రండి. ఫ్యామిలీస్ కి ముఖ్యంగా చెప్తున్నాను, ఫ్యామిలీస్ అందరికీ ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఓపెన్ లైట్, మూన్ లైట్ ఉంటుంది. ఒక్కసారి వచ్చారంటే మీకు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు గౌతమ్. సో మనకు ఈరోజు వచ్చిన ముఖ్యమైన అతిథులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన దర్బార్లో ప్రత్యేకత ఏమంటే మనకు అతి తక్కువలో 12 రూపాయల్లోనే మనకు టీ దొరకడం అనేది జరుగుతుంది. అలాగే కాకుండా ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. మిల్క్ షేక్స్, బబుల్ టీస్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచెస్, ఇంకా ఇలా చాలా ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనకి 100 రూపాయలు లోపలే ఉంటుంది. ఇంకా ఏంటంటే మనం ఫ్యామిలీస్ రావడానికి సో చాలా అంబియన్స్ గా ఇక్కడ అరేంజ్ చేసాము. ఫ్యామిలీస్ కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, యూత్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి ఫ్రెండ్స్ తో ఉండొచ్చు అనేసి నేను. అలానే మనం బయట రేట్లు కంపేర్ చేసుకున్నట్లయితే ఏ స్మూతీ తీసుకున్నా, ఏ మాక్టైల్ తీసుకున్నా, ఏ మిల్క్ షేక్ తీసుకున్నా 100 రూపీస్ అబౌ ఉంటుంది. బట్ ఇక్కడ కేవలం 69 రూపాయలు మాత్రమే. సార్ ఒకసారి వస్తారంటే మీరు టేస్ట్ చూసినట్టు ఉంటుంది. టేస్ట్ చూసారంటే తర్వాత మీరే వస్తారు, అంత కాన్ఫిడెన్స్ మాకుంది. ఒక్కసారి రండి. ఇది శ్రీ చైతన్య స్కూల్ సినియా బైపాస్ రోడ్ లో ఉంటుంది. సినియా బైపాస్ రోడ్ లో శ్రీ చైతన్య స్కూల్ ఆపోజిట్ ఉంటుంది. విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నిర్లక్ష్యానికి గురవుతుందని, అదేవిధంగా కడప బెంగళూరు రైల్వే పనులు ముందుకు సాగకపోవడం దారుణమని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో భారీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం మరియు బెంగళూరు కడప రైల్వే పనులు కడప నుండి అమరావతి వరకు పరిధి పెంచాలని కోరుతూ ఆదివారం కడప నగరంలోని కొత్త బస్టాండ్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం ముందు ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహానాడులో కడప ఉక్కు పరిశ్రమపై కడపలో జరిగే మహానాడులో